సుంకాల విషయంలో భారత్ ఎక్కడా తగ్గలేదు. ఒకప్పుడు భారత్ కాదు ఇది. 50% సుంకాలైనా 70% సుంకాలైనా వేసుకోండి. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు భారత్ అనేక విధాలుగా కొన్ని దేశాల్లో దౌత్య సంబంధాలు చూస్తుంది ప్రత్యామ్నాయంగా. అలాగే మరికొన్ని దేశాల్లో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది. ఇక అమెరికాకి దూరం అవుతున్న కొలది చైనా, రష్యాకి ఇంకా దగ్గర అవుతుంది. ఆ దేశాలు కూడా భారత్కి దగ్గర అవుతున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో అలాగే మన దక్షిణాసియాలో కూడా భారత్ అనేది కీలకమైనటువంటి దేశం. ఇక చైనా ఎలాగో అభివృద్ధి చెందినటువంటి దేశం అయిపోయింది, పవర్ఫుల్ కంట్రీ అయ్యింది. ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నది భారత్కి మాత్రమే. భారత్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మానవ వనరులు. ఇక్కడ మనకి చాలా మంచి యువత ఉంది. ఇదే ఇప్పుడు మనకు బలం. మరో 15-20 సంవత్సరాల వరకు కావలసినటువంటి యువత ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు. మరో 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిల్లలు అప్పుడు యువత అయిపోతారు. 15 కోట్ల 20 కోట్ల మంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా భారత్కి ఎదురులేనటువంటి పరిస్థితి. ఇక కావాల్సిందంతా దృఢమైనటువంటి నాయకత్వం. ఆ నాయకత్వం కరెక్ట్గా నడిపిస్తే అందరము నడుస్తాం. కాబట్టి అలాంటి నాయకత్వమే ఇప్పుడు ఉంది. అందుకే ట్రంప్ అనేక విషయాల్లో దిగు వస్తున్నాడు. ఇప్పుడు సుంకాలతో మనం తగ్గకపోయినా నా మిత్రుడు మోదీతో మాట్లాడాలని ఉందనగానే నరేంద్ర మోదీ గారు కూడా దానికి స్పందించి నాకు కూడా నా మిత్రుడితో మాట్లాడాలని ఉంది అనేసారు. అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేదు. భారత్ అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని వాళ్ళంటే అవును, భారత్ అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు, ఎటువంటి సందేహము లేదని నరేంద్ర మోదీ గారు కూడా అంతే 2 ముక్కల్లో తేల్చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ మాట్లాడాలని ఉంది, లేకపోతే టారిఫ్లు తగ్గిస్తాం ఇవన్నీ చేసినా తన యొక్క విధానాల్లో ఎప్పుడు మార్పు రాదు. ఒకసారి తగ్గుతాడు, ఒకసారి పెరుగుతాడు, ఒకసారి తగ్గుతాడు, ఒకసారి పెరుగుతాడు. చివరికి తన నిర్ణయాల వల్ల తన అమెరికానే ముంచేస్తాడు ఏదో ఒక రోజు. కానీ భారత్ మాత్రం ఈ రోజు ఎంత దృఢమైనటువంటి నాయకత్వంతో ఉందో మనం ఈరోజు పక్క దేశాలు చూస్తే అర్థమవుతుంది. ఓ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలన్నీ కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే రాజకీయ అస్థిరత్వానికి ఆ దేశాలు చేసినటువంటి తప్పిదాలు మాత్రమే కాదు, బలమైనటువంటి రాజకీయ వ్యవస్థ లేకపోవడం, ఇతర దేశాల యొక్క జోక్యం ఎక్కువైపోవడం. ఆ జోక్యం ఇక్కడ ఎక్కువ అవ్వకుండా భారత్లో ఎటువంటి రాజకీయ చొరబాటు లేకుండా జాగ్రత్తగా చూశారు మోదీ గారు. అది ఇప్పుడు ఆయన సక్సెస్కి ప్రధాన కారణం.